థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ముందుగా పెద్దలు ఏ సినిమాకైనా నేనున్నానని ఒక భరోసా ఇచ్చా మా ప్రసన్న కుమార్ గారికి, అలాగే గురుల శంకర్ దర్శకుల సంఘం అధ్యక్షులైనటువంటి వీరశంకర్ గారికి, అలాగే ఎర్రచీర దర్శకులు అన్నారు ఒకసారి వారు సుమన్ గారికి కూడా. ఎర్రచీర మంచి టైటిల్ సార్, ఎవరు చూసినా ఇట్టే ఇరికిపోతారు, మీ పక్కన కూడా వీరు సూపర్. అలాగే వెళ్ళినటువంటి ఏటా గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఏటా గారితో నాకు 2002 నుంచి ఆర్కే టెలిషోస్ రాఘవేంద్రరావు గారి కంపెనీలో వారి దర్శకుడిగా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. ఇక చివర లక్ష్మీ కుమార్ గారికి ఒకసారి క్లాప్స్ ఇవ్వాలి. భర్త మీద అపారమైన నమ్మకం పెట్టుకొని తన భర్తని ఒరిజినల్ గా రియల్ హీరో, ఒక రియల్ లో కూడా హీరోగా చూపించాలనుకున్నారు. చాలా సంతోషం మేడం. ఇది దర్శకుడు సిహెచ్ రమేష్ గారు చాలా మృదు స్వభావి, తన పక్కన ఉన్న వ్యక్తికి మాత్రమే వినిపించే అంత సౌండ్తో చెప్పాడు. మేము కొండపడుకు పిడుగురాళ్ళ దగ్గర షూటింగ్ చేసాం, నన్ను చాలా బాగా చూసుకున్నారు. అలాగే డబ్బింగ్ లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పిన్ పాయింట్ కూడా అది అక్కర్లేదు, అయినప్పటికీ చాలా ఓపికగా నా చేత చేయించారు. ఆ రోజు ఆయన హైలీ డెడికేటెడ్ వర్క్కి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఆ ఫ్రేమ్ లో కూడా మీరు చాలా క్యూట్ అండ్ స్వీట్ గా ఉన్నారు. మీతో నటించినటువంటి హీరోయిన్స్ కి, ఈ సినిమాకి సంబంధించి అపరాధి గారు ఎక్కడుంటే వెల్కమ్ టు రంగరాజు గారికి, విజయ రంగరాజు గారికి హృదయపూర్వక స్వాగతం. అపరాధి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒక సినిమాకి ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్ట్ ఇచ్చినందుకు. ఇందులో నా చేత చాలా మంచి క్యారెక్టర్ చేయించారు. నేను ఒక యూట్యూబర్ని, యూట్యూబ్ ఎన్ని విన్యాసాలు ఉంటాయి అన్ని విన్యాసాలు నా చేత చేయించారు. నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు, నేను పరిచయం లేకపోయినా నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నిజానికి రమేష్ గారు, వేరేల శివనాగేశ్వరరావు గారు ఇక్కడే ఉన్నారు, పెద్దలు నిర్మాత దర్శకులు. చింతామణి సొంతమూడిలో వరకు మెయిన్ లీడ్ చేసినప్పుడు పరిచయం. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెప్తా లక్ష్మీ కుమారి గారికి, ఈ చిత్ర నటీనటులకు, సాంకేతిక బృందానికి, మా ఎమ్మెల్యే రాజాకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, చిత్రాన్ని చూడండి, ఆనందించండి, అభిమానించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. గుడ్ లక్ టు ఎంటైర్ యూనిట్ ఆఫ్ నేను కీర్తన అపారం. థ్యాంక్ యూ సో మచ్ అప్పారావు గారు. అండ్ అలానే ఇప్పుడే విచ్చేసినటువంటి మూవీ వరకు రకరకాల క్యారెక్టర్స్ లో మనం వారిని చూడటం జరిగింది. సో వెల్కమ్. ముందుగా మీడియా వారికి నమస్సులు, ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులు, అభిమానులు అందరికీ నమస్సులు, సభను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. యథా ప్రకారం ఈ సినిమాలో కూడా విన్ననే చేశాను, హీరో చేయలేదు. హీరో చేయడానికి అనేది ఒక వరం, అది ఆ వరం అందరికీ రాదు. ఇక రమేష్ గారి గురించి చెప్పాలంటే, ఆయన సకల కళావలం అంటారు తమిళ్లో, అలాంటి సకల కళావలం. ఆ టైటిల్ వచ్చి కమలాసంగా ఉంది. ఆ టైటిల్ ఈయనకి ఇస్తున్నాం మేము, ఎందుకంటే డైరెక్షన్, హీరో, ప్రొడ్యూసర్ అన్ని పనులు ఆయనే చూసుకున్నాడు. అదే కాకుండా ఆయన దగ్గర ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే, లేడీస్ ని చూడడం కూడా, డైలాగ్ చెప్పడం కానీ, సీన్ చెప్పడం కూడా తలదించుకొని చెప్తాడు. అట్లాంటి వ్యక్తిని నా సర్వీస్ లో ఎవరిని చూడలేదు, ఏ డైరెక్టర్ నేను చూడలేదు. ఈయన దగ్గర గొప్ప గుణం ఉంది. దానికి వాళ్ళ మిస్సెస్ చాలా అదృష్టవంతున్నారు. అంటే సినిమాలో ఎంటర్ అవుతున్నారు హస్బెండ్ అంటే చాలా మంది లేడీస్ కి భయం ఉంటుంది, మీరు వెళ్ళకండి అని చెప్పేసి. కానీ వాళ్ళ మిస్సెస్ ధైర్యంగా పంపించింది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన కూడా కాపాడుకుంటాడు. సో ఇక ఆయన గురించి చెప్పాలంటే చాలా మంది మాట్లాడాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.